బాగుంది, అంటే కొద్దిగా గట్టిగా ఉందన్నమాట. మనకి చాలా బాగుంది. కొద్దిగా కొద్దిగా ప్రోడక్ట్తో ఎక్కువ బ్లెండ్ అవుతుంది, అంటే ఎక్కువ కొద్దిగా ప్రోడక్ట్తోనే అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకి ఒక మంచి ప్రైమర్ లాగా యూజ్ అవుతుందండి. కొంతమంది డైలీ మేకప్ వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారు అలోవెరా జెల్ని ప్రైమర్ కింద వాడండి. మనం బయట కొన్న ప్రోడక్ట్స్, అంటే బయట కొన్న ప్రైమర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల మన ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. బయట కొన్న ప్రైమర్స్ అయితే ఇది బయటే కదా కొంటాము. అలోవెరా జెల్ ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎలా అవుతుంది వాళ్ళకి ది బెస్ట్ మాయిశ్చరైజర్ అంటే అలోవెరా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ బ్యూటీ టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను టాప్ యూజెస్ ఆఫ్ అలోవెరా జెల్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టింగ్. అలోవెరా జెల్ గురించి చెప్పబోయే ముందు నేను ఏ అలోవెరా జెల్ని వాడుతున్నానో నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను వాడుతున్నాను లీవర్ ఆయుష్ వారిది అండి అలోవెరా జెల్. అండ్ మనకి ఇందులో అలోవెరాతో పాటు పంచవల్కడి తైలం కూడా ఇందులో ఉందంట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అండి. దీని నెట్ వెయిట్ వచ్చేసి 150 గ్రామ్. అండ్ నాకు పతంజలి అలోవెరా జెల్ కన్నా లీవర్ ఆయుష్ అలోవెరా జెల్ నచ్చింది. దీనికంటే ముందు నేను దాన్నే వాడాను, బట్ దానికన్నా నాకు ఇదే చాలా బాగా నచ్చింది అనమాట. దీని టెక్స్చర్ అనేది చాలా బాగుంది. ఓన్లీ తక్కువ ప్రోడక్ట్తోనే మనకి మన ఫేస్ అంతా సరిపోయేలాగా ఉంది ఇది. అండ్ దీన్ని అప్లై చేశాక ఇది మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ని ఇస్తుంది. చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ మీకు తెలిసింది అనుకుంటున్నాను, అబ్జర్వ్ చేశారా రెండు హ్యాండ్స్ మధ్యలో డిఫరెన్స్? ఇదన్నమాట, బాగుంది. ఇప్పుడైతే నేను మీతో టాప్ యూజెస్ ఆఫ్ అలోవెరా జెల్ని షేర్ చేస్తాను. జెల్ వల్ల ఫస్ట్ యూజ్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏ మాయిశ్చరైజర్ వాడాలో కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు. అండ్ అసలు ఆయిలీ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ వాడాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయినా సరే, ఏ స్కిన్ టైప్స్ వాళ్ళు అయినా సరే, మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫేస్ని ఖచ్చితంగా మనం మాయిశ్చర్ చేసుకోవాలి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనకి ఒక మంచి మాయిశ్చరైజర్గా మనకి అలోవెరా జెల్ పనికొస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ యూజ్ అన్నమాట. అండ్ సెకండ్ యూజ్ వచ్చేసి కొంతమంది డైలీ మేకప్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయట ప్రైమర్స్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే బయట ప్రైమర్స్ అంటే ఏమీ లేదండి, అంటే మనం కొనుక్కుంటూ ఉంటాం కదా ఆ ప్రైమర్స్ అన్నమాట. ఎస్పెషల్లీ మేకప్ కోసం ప్రైమర్స్ దొరుకుతూ ఉంటాయి. ఆ ప్రైమర్స్ గురించి నేను చెప్తున్నాను. ఆ ప్రైమర్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫేస్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రైమర్స్ వాడటం అంత మంచిది కాదు, అండ్ సేఫ్ కూడా అస్సలు కాదు. డైలీ మేకప్ వేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రైమర్లా కూడా పనికొస్తుంది. అండ్ ఇది మన ఫేస్ని చాలా స్మూత్గా, సాఫ్ట్గా, ఇంకా రిఫ్రెషింగ్గా ఉంచడానికి అలాగే ప్రైమర్లా కూడా పనికొస్తుంది. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు మేకప్ లవర్స్ లేదా డైలీ మేకప్ వేసుకుంటున్నట్లయితే దీన్ని ప్రైమర్లా యూజ్ చేయండి. మీ ఫేస్ 100% సేఫ్ అని చెప్పొచ్చు. థర్డ్ యూజ్ వచ్చేసి నైట్ క్రీమ్ అండి. ఇది ఒక మంచి నైట్ క్రీమ్ అని చెప్పొచ్చు. మనం 1 స్పూన్ అలోవెరా జెల్లో 1 స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసి మనం డైలీ దీన్ని నైట్ పడుకునే ముందు అప్లై చేసి పడుకుంటే మన ఫేస్ అనేది చాలా బాగుంటుందండి. 1 వీక్లోనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక మంచి నైట్ క్రీమ్, సూపర్ నైట్ క్రీమ్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇది నా థర్డ్ టిప్. పింపుల్స్ స్పాట్స్ ఉంటాయి కదా, పింపుల్స్ వల్ల వచ్చిన స్పాట్స్ కొంతమందికి అలానే ఉండిపోతూ ఉంటాయి. ఆ పింపుల్ స్పాట్స్ని కూడా మనకి అలోవెరా జెల్ చాలా బాగా తీసేస్తుందండి. అండ్ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది.
మంచిగా మనకి ఏవైతే పింపుల్స్ వల్ల వచ్చిన స్పాట్స్, అలాగే సన్ వల్ల వచ్చిన స్పాట్స్, ఇలాంటివి ఏవైనా సరే మ్యాక్సిమం మనకి అలోవెరా జెల్ తగ్గించడానికి సహాయపడుతుంది అనమాట. ఒకవేళ మీకు పింపుల్స్ వల్ల వచ్చిన స్పాట్స్ కనుక ఉన్నట్లయితే మీరు నైట్ పడుకునే ముందు కొద్దిగా అలోవెరా జెల్ని తీసుకోండి. ఎక్కడైతే పింపుల్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ దీన్ని అప్లై చేసేయండి. ఇలా నార్మల్గా డాబింగ్, కొద్దిగా అలోవెరా జెల్ని తీసుకొని డాబింగ్ మోషన్లో దాన్ని రబ్ చేయకండి, డాబింగ్ మోషన్లో ఇలా అప్లై చేసి పడుకోండి. అండ్ మార్నింగ్ లేచినమంటే మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. 1 వీక్లోనే మీకు ది బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది అనమాట అలోవెరా జెల్. ఇది వచ్చేసి అండ్ దీనివల్ల 5th యూజ్ వచ్చేసి ఫర్ హెయిర్ అండి. హెయిర్ మాస్క్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మనం డైరెక్ట్గా అలోవెరా జెల్ని కూడా హెయిర్కి యూజ్ చేయొచ్చు. కాలేజ్కి వెళ్ళే పిల్లలు హెయిర్కి ఆయిల్ అప్లై చేయడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు కొద్దిగా అలోవెరా జెల్ని తీసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకొని కొద్దిసేపు అలా మసాజ్ చేయండి. అండ్ ఆయిల్ ప్లేస్లో మనం దీన్ని వాడుతున్నాం కాబట్టి మన హెయిర్కి బలము ఉంటుంది, అలాగే మనం ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అక్క మనం మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు దీన్ని వాష్ చేసేసుకోవాలా అండ్ ఇలానే వదిలేస్తే ఏమీ ప్రాబ్లం లేదా అనుకుంటే ఏమీ ప్రాబ్లం లేదు. దాని మీద మీరు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు, ఏమీ కాదు. అలాగే స్కాల్ప్కి కూడా కాదు. ఈ సమ్మర్లో మన హెయిర్ ఏమవుతుంది అంటే చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, అలాగే చాలా రఫ్గా ఫ్రీజీగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా అలోవెరా జెల్ని తీసుకోండి. చూసారు కదా, కొద్దిగా అలోవెరా జెల్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా 2 హ్యాండ్స్లో రబ్ చేసి మన హెయిర్కి ఈ విధంగా అప్లై చేసుకున్నాం అనుకోండి, మన సన్ రేస్ నుంచి మన హెయిర్ అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అలాగే మనకి స్ప్లిట్ ఎండ్స్ రావటం చాలా వాటికి తగ్గిపోతాయి. ఓకేనా, ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా లీవ్ చేసేయడం అన్నమాట. ఒక ఏమంటాం మంచి ప్యాక్ లాగా ఉంటుంది. అండ్ మన హెయిర్ చాలా వాటికి డ్యామేజ్ అవ్వడం తగ్గిపోతుంది అన్నమాట. ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేయండి. ఒకవేళ మీకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది, ట్రస్ట్ మీ. టిప్ వచ్చేసి 6th టిప్ అన్నమాట. ఏంటి అంటే ఒక మంచి రిఫ్రెషనర్ అండి. మనం మార్నింగ్ అంతా కొంతమంది, మనం అంటే నేను కాదు, మార్నింగ్ అంతా ఆఫీస్లో డ్యూటీలో చేసేసి మన ఫేస్ అంతా చాలా నీరసం అయిపోయి ఫేస్ అంతా రిఫ్రెషనింగ్ కోల్పోయి ఉంటుంది కదా, అండ్ చాలా డల్గా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చినమ్మటే అదే ఫేస్లో అలా ఉండకండి. 10 ml వాటర్ తీసుకోండి. 10 ml వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్, ఇంకా నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, రోజ్ వాటర్ అయితే ఇంకా మంచిది, ఆ రెండింటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్ని మీ ఫేస్ మీద స్ప్రే చేసుకోండి. మనకి ఇన్స్టెంట్గా రిఫ్రెషనింగ్గా అనిపించి, కూల్గా అనిపించి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎట్లా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్ రిఫ్రెషనింగ్ ఇస్తుంది అన్నమాట. ఇది నా 6th టిప్, లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అన్నమాట. అండ్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే మనకి అప్పుడప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా హార్మ్ చేస్తూ ఉంటాయండి మన ఫేస్ని. అంటే కొంతమందికి న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా పడవు. సో అందులో అలోవెరా కూడా ఒకటి. కొంతమందికి అలోవెరా పడుతుంది, కొంతమందికి అలోవెరా పడదు. సో మీరు ఏం చేస్తారంటే అలోవెరా జెల్ని వాడేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఖచ్చితంగా. ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అంటే కొద్దిగా అలోవెరా జెల్ని తీసుకొని మీ నెక్ ఏరియాలో అప్లై చేసుకోండి. అది కానీ దురద ఇచ్చి అంటే మీకు ఏమీ అనిపించకూడదు, చాలా ఫ్రీగా అనిపించాలి. అండ్ దురదలా కానీ మంటలా కానీ ఏమీ రాకుండా ఉండాలి. అప్పుడు మీకు అలోవెరా జెల్ ఓకే సూట్ అయినట్టు. లేదా దురదలా మంటలా వస్తే దాన్ని యూజ్ చేయకండి, ఎందుకంటే అది మీ స్కిన్కి సూట్ అవ్వలేదని అర్థం అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దానిపైన ఒకసారి ప్రెస్ చేయండి. దాని పక్కనే ఒక గంట వస్తుంది, ఆ గంట పైన కూడా ఒకసారి ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ దాకా ఈజీగా వస్తుందన్నమాట. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.